ఎవ్రీవన్, ఎవరైతే గ్రూప్ 4 రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అనమాట. టీఎస్పీఎస్సీ కొత్త కమిషన్ వరుస రివ్యూలు చేసి చాలా స్పీడ్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది వెళ్తుంది. అయితే వారం రోజుల్లో ఈ గ్రూప్ 4 రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే కొత్తగా కొత్త కమిషన్ ఏర్పాటు అయ్యింది కదా, సో దీని ద్వారా చాలా స్పీడ్గా ప్రాసెస్. అయితే ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ యాక్టివ్ అయ్యింది, ఆగిన పనుల్లో కదలిక మొదలైంది అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇందులో ఈ గ్రూప్ 4 రిజల్ట్స్ కోసం ఇచ్చారనమాట. వారం రోజుల్లో గ్రూప్ 4 రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి. ఇక్కడ ఇంకో న్యూస్ పేపర్లో చూసుకున్నట్లయితే వారం రోజుల్లో గ్రూప్ 4 రిజల్ట్స్ అని చెప్పేసి ఉంది. అయితే అందరికీ తెలిసిందే కదా, మొత్తం 8,180 పోస్టులు ఉన్నాయి. అయితే వీటికి జూలై 1న 2023లో ఎగ్జామ్ అయ్యింది. 9,51,000 మంది అప్లై చేస్తే 7,62,000 మంది రాశారనమాట. నెక్స్ట్ ఈ 5 నెలల కిందనే ఫైనల్కి రిలీజ్ అయినప్పటికీ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు ఈ వారం రోజుల్లో ఈ టీఎస్పీఎస్సీ ఏమనుకుంటుందంటే రిజల్ట్స్ ఇవ్వాలని భావిస్తోంది అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఏం చేస్తారు అంటే జనరల్ ర్యాంక్ లిస్ట్ అనమాట, జిఆర్ఎల్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత జిల్లాల ఆధారంగా జోన్ల వారీగా ఉన్న పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అయితే నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో 99 శాఖల పోస్టులు ఉన్నాయన్నమాట మొత్తము. అయితే మెజారిటీ పోస్టులు జిల్లా స్థాయిలో ఉన్నాయన్నమాట, కొన్ని జోనల్ స్థాయిలో ఉన్నాయని ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రూప్ 1 పోస్టుల పెంపు అన్నమాట. అయితే ఏంటి అంటే త్వరలోనే అనుబంధ నోటిఫికేషన్ విడుదల అని చెప్తుంది. కాకపోతే అయితే ఇంకా గ్రూప్ 1 పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ తెలుసుకోవాలనుకుంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలుసుకున్న తర్వాత ఈ నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఆల్రెడీ 500+ నోటిఫికేషన్ ఇచ్చారు కదా, లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ కూడా అయ్యింది, క్యాన్సిల్ అయ్యింది. బట్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ట్రై చేస్తుంది అన్నమాట టీఎస్పీఎస్సీ. ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.